ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/3/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, ఫాల్గుణ మాసము, శుక్లపక్షము, నవమి ఉదయం 8:17 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:30 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 1:32 నుంచి 3:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:33 నుంచి 8:07 వరకు. వర్జం ఉదయం 7:57 నుంచి 9:32 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:33కి, సూర్యాస్తమయం 6:20. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అద్భుతం. అమోఘమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటీనటులకు అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వివాహ వేడుకలు కానీ, సత్సంతాన సంబంధమైనటువంటి బారసాలు కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ, ఆస్తి పంపకాలు కానీ, సోదర మైత్రి కానీ, ఏదైనా ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం కానీ, వాహన యోగం కానీ పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి కూడా అనుకూలత. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం. చాలా అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగం. చాలా మంచి ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపారం, అద్భుతమైనటువంటి పరీక్షా విజయాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, వార్షిక పరీక్షలు కానీ, ఇంకేదైనా పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం. మంచి వాక్చాతుర్యం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పడుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి. అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, స్థిరాస్తుల్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. ఇక ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం కానీ, లేదా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ తప్పకుండా జరగబోతోంది. మంచి అనుకూలమైనటువంటి వివాహాది, నిశ్చయితాంలో, వ్యాపార లాభాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, అనుకున్నటువంటి కార్య సాధన. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఊహించినటువంటి మంచి విజయాల పరంపర, మంచి వాక్చాతుర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయత్నాలు.
అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి ఒక మంచి వ్యక్తి యొక్క సహాయం కానీ, ఆకస్మిక ధనలాభం కానీ, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి పట్టుదల, వాక్చాతుర్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, తోలు, రెగ్జన్ షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన సంపద, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మే వారికి మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి వ్యాపార లాభం, విస్తరించామంటే వ్యాపారాన్ని ఇంకొక రాష్ట్రానికి విస్తరించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలమైన శుభస్థితి. అన్ని రకాల పరీక్షలు కానీ అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు, మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా ధనము, వస్తువు అరువుగా ఇచ్చినా తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాలు పొందుకునే అవకాశాలు, లేనిపోని అవరోధాలు, అపవాదులు, అనుమానాలు, అవమానాలు తీవ్ర నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జన్ షూ పరిశ్రమలు కూడా అనుకూలంగా లేదు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ నష్టాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార స్థలంలో దొంగతనం జరిగే అవకాశం జాగ్రత్త. అలాగే బ్యూటీ పార్లర్ సంబంధించిన వ్యాపార నష్టాలు, బాణసంచి కర్మాగారంలో ప్రమాదము, ఈ ఫార్మా ఇండస్ట్రీలో విష రసాయనాల వల్ల కార్మికులకి ప్రమాదం, జాగ్రత్త. సిమెంట్, ఐరన్, ఇటుకల ఇండస్ట్రీలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వ్యాపారంలో కూడా నష్టాలు పొందిన అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు. మద్యపాన వ్యవస్థలు మూతపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం బెంచ్ మీదకి మారబోతోంది. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నం చేయండి. తగినటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. రైతులు కూడా మోసపోయే అవకాశాలు. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. రసాయనాలు వాడకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద మీకు నష్టాన్ని కలిగిస్తుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి నష్టం కనిపించే అవకాశం సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండడం, ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. చెప్పుడు మాట వినే ప్రయత్నం చేయకండి. కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఏదేమైనా ఈ రోజు మీకు లేనిపోని అనవసరపు వాగ్వివాదాలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ డిబేట్లలో పాలు పంచుకోకండి. ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. మిత్రుల వల్ల నష్టం, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు రామనామ స్మరణ, హనుమాన్ చాలీస పారాయణం, భగవద్గీత 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం మీకు శుభయోగాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. ఇన్నిసార్లు చెప్తున్నా నేను ఈ భగవద్గీత పారాయణం చేయమని. ఏ ఒక్కళ్ళన్నా ఈ భగవద్ చదువుతున్నారా? ఒక్కసారి మీరు భగవద్గీత చదివి చూడండి. మీకు ఎంత ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. వింటున్నాం, బాగాలేకపోతే బాలేదని, బాగాలేకపోతే తిట్టుకోవడం కిరణ్ శర్మని, బాగుంటే బాగుందని చెప్పాడు, బాగుండి కూడా ఫలితాలు రాకపోతే వీడు చెప్పేది మనకేం సూట్ అవ్వట్లేదు అనుకోవడం, 10 మందికి మనం షేర్ చేయలేకపోవడం అంటే అసమర్థత. మనల్ని మనమే ఆనందంగా మనం జీవించాలి, డబ్బు మాత్రమే రావాలనుకోవడం తప్పు మార్గం. కాబట్టి 10 మందికి ఇటువంటి మంచి విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. జాతకం బాగాలేనప్పుడు బాగుండడానికి ఏం చేయాలి, ఏ నామస్మరణ చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ప్రణాళిక ఎలా చేసుకోవాలి, విద్యార్థి ఎలా ఉండాలి, ఉద్యోగంలో ఎలా బాధ్యత నిర్వర్తించాలి, ఇలాంటిలకి జూదానికి ఎంత దూరంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు చేయండి.
అప్పుడు మీకు జీవితం ఒక మంచి సక్రమైనటువంటి పద్ధతులు పెడుతుంది. అంతే తప్ప ఏదో నేను చెప్పేశాను మీరు వినేశారు అయిపోయింది అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అందుకే భగవద్గీత అదృష్టాన్ని కలిగిస్తుంది మనకి. అది తప్పకుండా చదవండి, ఆనంద యోగాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదులు కలిసి రావడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాలలో ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం, అనుకూలవంతమైన ఉద్యోగ మార్పు పొందుకుంటారు. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, వివాహాదేచ్చే తాంబూలాలు అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజ ఆద్రి వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. సోదర మైత్రి బాగా ఉంటుంది. అద్భుతమైనటువంటి అన్యోన్య శుభయోగాలు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు. ఈవెంట్ మేనేజర్కి మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబోతోంది. లాటరీ వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఉద్యోగం లేదా ఈ రోజు ఉద్యోగం పొందుకునే శుభవార్త వింటారు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారి వృద్ధి, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ లబ్ధి పొందడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మీద వారికి మంచి లాభాలు, విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభ సంఘటనలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగం, రోగనాశనం, రుణవిమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనంద యోగం, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. ఇంట్లో ఏదన్నా వివాహ యోగ్యత, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, నూతన గృహయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల జూదం వల్ల ధన
ప్రాప్తి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి మంచి అనుకూల శుభయోగాల పరంపర. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత, ఆదరణ, ఆనందయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేగము తగ్గించండి. దుష్టుల సాంగత్యం మంచిది కాదు. చెడ్డవారితో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు మరకల జోలికి వెళ్ళకండి. మరకలను తొక్కిపెట్టే ప్రయత్నం చేయాలి. అంతవరకే మనం వారిని అనవసరంగా మనం నెత్తెనెక్కించుకునే ప్రయత్నం చేయకూడదు. వారిచ్చేటువంటి సూక్తులు, మాటలు మనం వినవలసిన అవసరం లేదు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక మంది మరకలు, ముళ్ళ కంపలోకి మిమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తుంటారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. అధర్మమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. వారి మాటలు నమ్మే ప్రయత్నాన్ని చేయకండి. ఏమాత్రం సహించకండి. దుష్టులకి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆడపిల్లలు మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. అలాగే కళాకారులు, క్రీడాకారులకి నష్టం పొందే అవకాశాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో నష్టాలు పొందుకునే అవకాశం. కుటుంబ సభ్యులతో అనవసర వాగ్వివాదాలు నష్టాన్ని కలిగిస్తాయి. చెప్పుడు మాట్లాడిన ఇబ్బందులు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్స్టోన్ ఇబ్బందులు. రైతన్నలు మోసపోయే అవకాశం. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. రసాయన ఎరువులు వాడకూడదు. మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోరు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోరు నష్టాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం. అలాగే సినిమా సంబంధ షూటింగ్ స్పాట్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఒక ముఖ్యమైనటువంటి నటీనటులకి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాట వినకూడదు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. ఆస్తి పంపకాల గురించి విరోధాలు మంచివి కావు అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల జ్యోతిష్య పండితులు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్స్ చేత తీవ్రమైనటువంటి దూషణ ఉండవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు భగవద్గీత పారాయణ 1 నుంచి 6 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, లలితా సహస్రనామ పారాయణ. ఎవరికైనా అన్నదానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:27 నుంచి 11:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:56 నుంచి 4:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్టాంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా ప్రశాంతమైన జీవనం. ధన, కనక, వస్తువాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, అద్భుతమైనటువంటి పరీక్షా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే కారణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం, వీసా సంబంధ సౌలభ్యాలు, అటువంటి శుభవార్తలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్యులర్ సూపర్స్టోన్ లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ధార్మికమైన చింతన, యజ్ఞ యాగాది కృతులు చేయడం, శుభవార్త వినడం, ధనకనక వస్తువాన ప్రాప్తి పొందడం, విదేశాల్లో కూడా మంచి ప్రయాణ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి ర్యాంకులు పొందుకోవడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి. ఆరోగ్య లాభం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకుంటారు. ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, మాతాపితుల సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు, లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి ఊహించినటువంటి విజయ పరంపర, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కఠినమైనటువంటి సవాళ్లను ఎదుర్కోగలగడం, విజయాన్ని సాధించడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాయల అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, పట్టుదల, కార్యాచరణ, ప్రభుత్వ పేరుతో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలంగా శుభస్థితి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతిని పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, అలాగే లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి, ఆర్థికమైన అభివృద్ధి బాగా ఉండడం, నూతన గృహయోగం, ధనధాన్య వృద్ధి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే వ్యాపార పరంగా అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా లాభవంతమైన శుభస్థితి, అన్ని విషయాల్లో కూడా మంచి ప్రణాళిక, ఆర్థిక లాభాలు, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతుల స్థితిగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో సఫలత, పెద్దలు మాడుతున్నప్పుడు చాలా మంచి ఆదరణ, ఆనంద యోగం, ఒక గొప్ప వార్త వినేటువంటి అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగంలో పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూల శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని, అలాగే ఆనందకరమైన ప్రయాణాన్ని, విదేశాల్లో స్థిర నివాసం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మని వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి మాతాపితల సౌఖ్యము, ధనవృద్ధి, రైతులకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, కొత్త వస్తువులు కొనడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, ఆత్మస్థైర్యము, ఆనంద యోగం, ఇలా కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం, రాజకీయ నాయకులు కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి విదేశాలకు అనుకూలత, విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు విభేదాలకి దారితీసే అవకాశం, నోరు జారడం, అయిన వారిని కోల్పోవడం, నమ్మిన వారు మోసం చేయడం, లేనిపోని అనవసరపు అలవాట్లు, అగచాట్లు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. అనవసర ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసర ధర్మ వ్యతిరేక వ్యక్తులతో ప్రేమ కలాపాలు, వ్యాపార కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దుర్మార్గపు వ్యక్తులతో, ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులందరినీ కూడా, సనాతన ధర్మానికి వ్యతిరేకమైన ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటి వ్యక్తులు నమ్మవలసిన అవసరం లేదు. భూ సంబంధ లావాదేవీలు నష్టాలు పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవీచ్యుల అవకాశం, గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. రైతులకి మోసపోయే అవకాశం. సేంద్రియ ఎరువులు వాడితేనే మంచిది. రసాయనాలు వాడారు కదా, మీరు అనుభవించక తప్పదు. అది ప్రమాదం కలిగిస్తుంది. అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారికి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, వ్యాపార నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో వ్యాపార నష్టం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బంది పోలే అవకాశాలు, లేనిపోని అబద్ధపు సమాచారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు ఎటువంటి డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నం చేయకండి. జ్యోతిష్య పండితులకి అవమానాలు. ఎల్ఐసి, మెడికల్, గృహమణి జంటకి నష్టం. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. డబ్బుల విషయంలో
జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన వల్ల మాత్రమే కనీసం పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. భార్యాభర్త మధ్య వ్యతిరేకత కనబడుతోంది. బంధువులతో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణ చేయండి. లేవగానే భగవద్గీత పారాయణ 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. చాలా ప్రసన్నత పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:06 నుంచి 2:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.